పిల్లలు ఉంటే ఒక టైప్ ఆఫ్ ఖర్చు ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో టైప్, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే అది ఇంకొక ఖర్చు. బ్యాచిలర్స్ కూడా ఎవరైనా షేరింగ్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ తో సేవ్ అవుతుంది అనమాట. లైఫ్ స్టైల్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటది అనమాట. సాలరీస్ ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం. మన కంపెనీ కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు, గవర్నమెంట్ మనకి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది అని ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ జపాన్. సో మా ఖర్చులు ఎంత ఉంటాయి, మేము రెంట్ ఎంత పే చేసాం, ఒకవేళ ఎవరైనా జపాన్కి రావాలనుకున్న వాళ్ళు అంటే వాళ్ళకు ఒక డౌట్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంత ఉంటుందో ఖర్చులు, ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉంటుందో ఏంటో, మనకి ఇచ్చే శాలరీ సరిపోతుందా లేదా, సో ఇవన్నీ డౌట్స్ మేము ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, మరి వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హౌస్ రెంట్స్. సో హౌస్ రెంట్స్ వచ్చేసి లైక్ మన లొకాలిటీ బట్టి రేట్ అనేది ఉంటుంది. మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లో లైక్ టోక్యో, ఒసాకాలో ఒక రేట్స్ ఉంటాయి, అవి కొంచెం హై రేట్సే ఉంటాయి అక్కడ. లేదు కొంచెం దూరంలో ఉంటున్నామంటే లైక్ వేరే సిటీస్లో ఉంటున్నామంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఫ్యామిలీస్కి అయితే మాత్రం 50,000 yen నుంచి 2 lakh rupees వరకు ఉంటుంది. 50,000 అంటే ఇప్పుడు మనం బిల్డింగ్ ఏజ్ పట్టేసి కూడా మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఒక 20 years బిల్డింగ్, 15 years బిల్డింగ్ అంటే మాత్రం కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ లేటెస్ట్ హౌస్ ఒక 5 years, ఒక 8 years అట్లా ఉంటే మాత్రం 70,000 అట్లా ఉంటుంది అనమాట. సో అది కూడా నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో. సో ఒకవేళ మనం టోక్యో సైడ్ కానీ ఒసాకా సైడ్ కానీ వెళ్తే సో అక్కడ మినిమం టు మినిమం ఒక 1,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది కూడా గవర్నమెంట్ అపార్ట్మెంట్స్, యూఆర్ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి. సో అవే కొంచెం మనకి సస్టైనబుల్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఫారినర్స్ ఎవరైనా వస్తే, లేదు మాకు కొంచెం ఇంకా ఇండివిజువల్ హౌసెస్ కావాలి సిటీ సైడ్, టోక్యో సైడ్ అలా అంటే మాత్రం ఈజీగా ఒక 2 lakhs అయితే ఎవ్రీ మంత్. సో అందుకే మేము బేసిక్ గా మాట్లాడాము, ఒక ఫ్యామిలీకి స్టేయింగ్ కోసం 50,000 నుంచి 2 lakh వరకు అవుతుంది. మా హౌస్ రెంట్ వచ్చేసి 75,000 yens. అండ్ బ్యాచిలర్స్కి కొందరు లైక్ ఏమంటారు, ఒక ఇల్లు తీసుకొని షేరింగ్ చేసుకుంటారు, లేదంటే ఓన్లీ ఒక హాల్లోనే కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్స్ కూడా చాలా ఉంటాయి జపాన్లో. సో వాటికి సమ్వేర్ ఒక 30,000, 40,000లో అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే ఒక 50,000లో హౌస్ రెంట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బిల్స్. సో మెయిన్గా మనకి జపాన్లో బిల్స్ వచ్చేసి ప్రతి ఇంటికి గ్యాస్ బిల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, అండ్ వాటర్ బిల్ ఉంటుంది. ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళినా మాత్రం కామన్ ఇది. సో పర్ మంత్ వచ్చేసి యావరేజ్గా గ్యాస్ బిల్ వచ్చేసి 5,000 to 10,000 yens అయితే అవుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా 5,000 to 10,000 అవుతుంది. అండ్ వాటర్ బిల్ వచ్చేసి 2,000 to 4,000 వరకు అవుతుంది. గ్యాస్ బిల్ అండ్ కరెంట్ బిల్ ఎవ్రీ మంత్ ఉంటుంది. వాటర్ బిల్ మాత్రం ఎవ్రీ 2 months వస్తుంది. 10,000 అవుతుంది బ్యాచిలర్స్ కి. ఒక ఫ్యామిలీస్ కి అయితే 15,000 to 20,000 వరకు ఉంటుంది. మా బిల్ వచ్చేసి ఒక 20,000 వస్తుంది ఎవ్రీ మంత్. ఆన్ అండ్ యావరేజ్ గా మాట్లాడుతున్నాం. లైక్ ఒక్కొక్కసారి లైక్ సమ్మర్స్ లో ఎక్కువ ఉంటుంది, ఏసీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, వింటర్స్ లో హీటర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఉంటుంది. స్ప్రింగ్ అండ్ ఆటమ్ లో మళ్ళీ నార్మల్ బిల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అండ్ ఇంటర్నెట్. లైక్ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ కి ఇంటర్నెట్ ఇన్బిల్ట్ ఇస్తున్నారు ఈ మధ్యలో. అంటే న్యూ హౌసెస్ కి ఇంటర్నెట్ అనేది వస్తుంది. బట్ ఓల్డెన్ హౌసెస్ ఉంటే మాత్రం సో మనమే సపరేట్ గా కాంట్రాక్ట్ తీసుకోవాలి ఇంటర్నెట్. సో ఆ బిల్ వచ్చేసి మినిమం ఒక 5,000 ఉంటుంది, మాక్సిమం ఒక 8,000 వరకు ఎవ్రీ మంత్ పడుతుంది అనమాట మనకి. అండ్ మొబైల్ బిల్స్ కూడా అంతే, లైక్ మినిమం వచ్చేసి ఒక 2,000 మన ప్యాకేజ్, మనం తీసుకున్న ప్యాకేజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. సో బేసిక్ అయితే ఒక 2,000 yen నుంచి ఒక 5,000 వరకు ఉంటుంది అనమాట. సో మాదైతే బేసిక్ ప్యాకేజే మేము తీసుకుంటున్నాం, మాది 2,000 yen మాది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్. బ్యాచిలర్స్కి అయితే ఒక 30,000లో అయిపోతుంది మినిమం, అది ఆన్ అన్ యావరేజ్ మాట్లాడుతూ వస్తుంది. ఫ్యామిలీస్కి డిపెండ్స్, లైక్ ఒక పిల్లలు ఉంటే ఒక టైప్ ఆఫ్ ఖర్చు ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో టైప్, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే అది ఇంకొక ఖర్చు. సో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి ఉంటుంది. ఆన్ లైక్ ఒక వాళ్ళకు కూడా ఒక లైక్ 50,000 నుంచి 80,000-90,000 వరకు కూడా వెళ్తుంది. సారీ, ఇండియన్ గ్రాసరీ స్టోర్ దగ్గరలో లేదు కాబట్టి ఆన్లైన్లో చేస్తాం కాబట్టి అదొక 10,000 మేము మినిమం ఆర్డర్ చేస్తాము.
ఎవ్రీ మంత్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ కి అయితే ఒక 40-50,000 లో ఎవ్రీ మంత్ మాకు ఈ ఖర్చులు అయితే ఉంటాయి. ఇది మా ఖర్చులు. నెక్స్ట్ వచ్చేసి కార్ పార్కింగ్. సో టోక్యోలో ఉంటే మాత్రం మనకైతే కార్ పార్కింగ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి 40,000 ఉంటుంది అనమాట పర్ మంత్. సో అక్కడ ఉన్న వాళ్ళు బైసైకిల్ కానీ బై వాక్ కానీ ప్రిఫర్ చేస్తారు. అండ్ టోక్యోలో కనెక్టివిటీ అనేది చాలా బాగుంది, ట్రైన్స్ కూడా చాలా బాగుంది, బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ కనెక్టివిటీ మాత్రం చాలా బాగుంది. బైసైకిల్స్ యూజ్ చేస్తారు. ఒకవేళ అంతగా అవసరం ఉంటే లైక్ కొంచెం దగ్గరలోనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, వాకబుల్ కాదు కొంచెం దూరం అంటే మాత్రం బైసైకిల్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. సో ఇది టోక్యో మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్న వాళ్ళు యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్. కొంచెం అవుట్స్కట్స్ లో ఉన్న వాళ్ళు లైక్ మా లాంటి వాళ్ళు అయితే మాకైతే కార్ కి అంతేముండదు. మా పార్కింగ్ వచ్చేసి 4,000 నుంచి ఒక 5,000 యెన్స్ అయితే ఉంటుంది ఎవ్రీ మంత్. సో మేము కొంచెం సిటీకి టోక్యోకి దూరం ఉంటున్నాం కాబట్టి మాకు ఈ కాస్ట్. అండ్ ఇక్కడ కొంచెం కనెక్టివిటీ అనేది అంతగా ఉండదు టోక్యో సిటీతో కంపేర్ చేస్తే. సో అందుకని చెప్పేసి కార్ మస్ట్ అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా కార్ అనేది చాలా మ్యాండేటరీ. దాంతోపాటు కార్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ మ్యాండేటరీ. సో అది కూడా ఒక 6,000 నుంచి 10,000 వరకు ఖర్చు వస్తుంది అనమాట ఎవ్రీ మంత్. అది కూడా సేమ్ మనం తీసుకునే ప్లాన్ బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాసోలిన్ ఛార్జెస్ కూడా నార్మల్ టు నార్మల్ అయితే ఒక 10,000 వరకు అయితే ఖర్చు వస్తుంది ఎవ్రీ మంత్. నార్మల్ గా మనం బయటికి లైక్ బేసిక్ గా ఆఫీస్, ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి, లైక్ స్మాల్ ఫ్యామిలీ పర్పస్ అయితే 10,000 వరకు వస్తుంది. లేదు ఇన్ కేస్ మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే మాత్రం 5,000 ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది అవుతుంది అనమాట. సో అది బేస్డ్ ఆన్ అవర్ నీడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్. పబ్లిక్ స్కూల్స్ లో లైక్ గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే పర్ మంత్ ఒక 10,000 to 15,000 ఉంటుంది. లేదు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో మన పిల్లల్ని మేము జాయిన్ చేపియాలి అనుకుంటే మాత్రం వాళ్ళది ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి 1 lakh వరకు కూడా ఉంటుంది. సో డిపెండ్స్ అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ స్కూల్. ఇప్పటి వరకు మేము ఖర్చుల గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ శాలరీస్ ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఒక యావరేజ్ గా మాట్లాడుకుందాం. శాలరీస్ అయితే ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ దేంట్లో అయినా జాబ్ చేయండి, కన్వీనియన్స్ స్టోర్స్ లేదంటే ఐటీ దాంట్లో అయినా కానీ, మ్యానుఫ్యాక్చర్ దాంట్లో కానీ, దేంట్లో అయినా వర్క్ చేసినా కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కి జపాన్ లో మినిమం 2 lakhs నుంచి 10 lakhs యెన్స్ వరకు ఇస్తారు. సో ఇది ఆన్ అన్ యావరేజ్ గా 4-5 lakhs వరకు ఉంటది ఒక పర్సన్ కి శాలరీ. ఇది వచ్చేసి మినిమం 2 lakhs, మాక్సిమం 10 lakhs ఉంటుంది. అండ్ శాలరీ రేంజ్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ని బట్టి కూడా వేరీ అవుతుంది. అండ్ జపాన్ లో మెయిన్ గా ఇక్కడ ఏజ్ ని బట్టి కూడా శాలరీ అనేది కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మన ఏజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటే సో మనకి శాలరీస్ కూడా కొంచెం ఎక్కువ పే చేస్తారు అన్నమాట జాపనీస్ కంపెనీ. ఐటీ ఇండస్ట్రీస్ కూడా కొంచెం పే అనేది ఎక్కువ చేస్తారు కంపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చేసి కొంచెం తక్కువ అయితే పే చేస్తారు అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్గా ఐటీ కంపెనీస్ అయితే ఒక 5 lakhs to 10 lakhs వరకు పే చేస్తారు మంచి ఎక్స్పీరియన్స్ బట్టి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చేసి 3 lakhs to ఒక 7-8 lakhs వరకు అయితే ఎవ్రీ మంత్ పే చేస్తారు. ట్యాక్స్ మనకి డిడక్షన్స్ వచ్చేసి మెయిన్గా 3 types ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ నెసెసిటీ అనమాట జపాన్లో. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి జనరల్ చెకప్ అయినా కూడా లేకపోతే సర్జరీస్ అయినా కూడా 80% గవర్నమెంటే పే చేస్తుంది. అండ్ 20% వచ్చేసి మనం పే చేయాలన్నమాట, అంటే ఇండివిజువల్స్ పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్, జాపనీస్ పెన్షన్. సో మనకి పిఎఫ్ ఎలానో సో ఇక్కడ పెన్షన్ అలాగా. సో అది కూడా ఆన్ అన్ యావరేజ్గా మనకి ఎవ్రీ మంత్ 40,000 to 50,000 అయితే డిడక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఒక 10,000 నుంచి 15,000 వరకు అయితే ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ బేస్ శాలరీ డిడక్షన్స్ అని మనకి డిపెండ్ అవుతాయి అనమాట. సో జపాన్కి వచ్చిన కొత్తలో మనకి మున్సిపల్ ట్యాక్స్ అనేది మాత్రం ఉండదు 1 year వరకు. సో వన్స్ 1 year దాటితే మాత్రం మనకైతే మున్సిపల్ ట్యాక్స్ కూడా పడుతుంది అనమాట. అది కూడా ఆన్ అన్ యావరేజ్ ఒక 10,000 to 15,000 అయితే ఎవ్రీ మంత్ వస్తుంది మనకి డిడక్షన్స్లోకి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి లైక్ మన కంపెనీ కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. కొందరు అనుకుంటారు అంటే నా శాలరీ పే తక్కువ ఉంది, లైక్ 3 lakhs ఇస్తున్నారు, 2 lakhs ఇస్తున్నారు, 4 lakhs ఇస్తున్నారు, తక్కువ ఉంది సరిపోదని. కానీ అంటే లైక్ 2 lakhs అయితే తక్కువ కదా అని అనుకుంటారు. సో దానికి ఏంటంటే కంపెనీ వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తారు మనకి. సో అవి ఏం బెనిఫిట్స్ అంటే
ఫస్ట్ వచ్చేసి ఏజ్ టికెట్స్, కొన్ని కంపెనీస్ లో ఏ టికెట్స్ అనేది ఫ్రీ ఇస్తారు. లైక్ ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ హోమ్ కంట్రీకి వెళ్ళి రావడానికి టికెట్స్ ఫ్రీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ అలవెన్స్, లైక్ మన హౌస్ రెంట్ లో ఎంతనో 80% కంపెనీ మనకు పే చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి మన హౌస్ రెంట్, 80,000 కంపెనీ పే చేస్తే మినిమం తర్వాత ఒక 20,000 మన 20% లైక్ 20,000 మనం పే చేసుకోవాలి అది. సో అదొకటి ఉంటుంది. అండ్ కొందరికి కొన్ని కంపెనీస్ ఫర్నిచర్ కూడా ఇస్తారు, లైక్ ఫ్రిడ్జ్, బెడ్, వాషింగ్ మెషిన్ అండ్ స్టవ్, బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, అది మాత్రం కంపెనీ. సో పిల్లలకి ఫీజు కూడా మోస్ట్లీ కంపెనీయే చూసుకుంటారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి 50% పేమెంట్ ఉంటుంది. లైక్ 1 lakh పిల్లలది 1 lakh ఫీజు అనుకోండి, 50,000 కంపెనీ పే చేస్తే 50,000 మనం పే చేసుకోవాలి. సో అలా ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని కంపెనీస్ కూడా ఇస్తాయి. సో మీరు అది కూడా చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ ఆపర్చునిటీ జపాన్లో వచ్చిందంటే మీకు శాలరీ హై అయినా ఉంటుంది, లేదు అంటే తక్కువ ఇచ్చైనా ఈ బెనిఫిట్స్ అయినా ఇస్తారు. ఇప్పుడు మేము కంపెనీ బెనిఫిట్స్ మాట్లాడాం కదా, అండ్ ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ మనకి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది అనేసి మాట్లాడుతున్నాం. అందరికి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అందరికి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి లైక్ హలో వర్క్స్. సో హలో వర్క్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి జాబ్ అనేది పోయిందనుకోండి, అంటే రెసిషన్ వల్ల కానీ ఇంకేదైనా వేరే కేసు వల్ల, సో అప్పుడు ఏంటంటే మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక 6 months వరకు అయితే మనకి బేసిక్ పే మనకి ఎంత ఉంటుందో అంత అమౌంట్ అయితే గవర్నమెంట్ నుంచి మనకి ఇస్తారనమాట, సపోర్ట్ లాగా. సో ఆ 6 monthsలో మనం ఆ మనీ యూస్ చేసుకుంటూ మనం వేరే జాబ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఆ టైంలో. అండ్ ఈ హలో వర్క్స్ అనే ఆర్గనైజేషన్ కూడా, సో వాళ్ళు కూడా కొన్ని ప్లేస్మెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఆ 6 months టైంలో వాళ్ళు ఇచ్చుకుంటూ. సో అదొక బెనిఫిట్. సో నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి నెక్స్ట్ బెనిఫిట్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ, సో ఇక్కడ వచ్చే అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ అయ్యాక మనం ఇక్కడ బర్త్ ఇవ్వాలనుకోండి చిల్డ్రన్ కి, సో ఆ టైంలో మనకి లేదు. ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వగానే మనకి కొన్ని కూపన్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అది ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా లైక్ ఆ కూపన్స్ మనం ఇప్పుడు వెళ్తాం, ఈ చెకప్కి వెళ్తాం అనుకోండి, అప్పుడు పేమెంట్ ఉంటుంది కదా. 9 months లో మనకి ఎవ్రీ మంత్ చెకప్ కోసం వెళ్తాం కదా. సో ఆ ఎవ్రీ మంత్ మనకి ఎన్ని చెకప్స్ ఉన్నా కూడా వాళ్ళు అన్ని గవర్నమెంట్ మనకి కూపన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కూపన్స్ మనం ఇచ్చేస్తే మనకి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మినిమం అయితే ఉంటది, లైక్ ఒక 100 yen అట్లా 500. ఇప్పుడు ఎక్కువ బ్లడ్ టెస్ట్ చాలా చేశారనుకోండి, సో అది ఒక 10,000 బిల్ అయింది అనుకోండి, ఒక 1,000 rupees మనం పే చేసుకోవాలి. సో అలా మినిమం టు మినిమం బిల్ మనకు ఉంటుంది. ఎక్కువ మాత్రం మనకు గవర్నమెంట్ కూపన్స్ ఇస్తారు. సో దాంట్లో ఎగ్జంప్షన్ అయిపోతుంది. సో డెలివరీకి వచ్చేసి మనకి గవర్నమెంట్ 4,20,000 yen ఇస్తారు. సో దానికి ఏంటంటే ఇప్పుడు మనం ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాము, ఆ హాస్పిటల్లో మనకి డెలివరీ చేస్తారు కదా. సో చేసిన తర్వాత అయ్యే బిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అయింది అనుకోండి మనకి, సో మిగతా 1.2 lakh మనకి ఇస్తారు, రిటర్న్ ఇస్తారు. లేదు మన జాయిన్ అయ్యే హాస్పిటల్ కొంచెం ఎక్కువ లైక్ హై లెవెల్ కాస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, హై లెవెల్ హాస్పిటల్ అయితే, సో దాంట్లో 5 lakhs అయింది అనుకోండి బిల్, సో మిగతా 80,000 మనం పే చేయాల్సి వస్తుంది. సో అలా గవర్నమెంట్ అయితే మనకు ఫిక్స్డ్ గా 4,20,000 అనేది మనకి ఇస్తారన్నమాట. ఒకవేళ టోక్యోలో ఏరియాలో కొంచెం అక్కడ హాస్పిటల్స్ లో కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది. సో లేదంటే కొంచెం రూరల్ సైడ్ ఉన్నా కానీ వేరే సిటీస్ లో ఉన్నా కూడా మనకి అక్కడ హాస్పిటల్స్ లో కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ సపోర్ట్. గవర్నమెంట్ ఒక పిల్లలకి లైక్ 1 kid కి 15,000 ఎవ్రీ మంత్ ఇస్తారు. అది ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్ లో రాదు, ఎవ్రీ 4 months కి మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు అనమాట. ఓవరాల్ గా 60,000 మనకి అకౌంట్ లో వేస్తారు. అండ్ లైక్ పిల్లలు పుట్టినప్పటి నుంచి 3 years వరకు 15,000 అయితే ఇస్తారు. అండ్ వన్స్ 3 years కంప్లీట్ అయ్యాక 12 years వరకు 10,000 ఎవ్రీ మంత్ గవర్నమెంట్ అనేది మనకి సబ్సిడీ లాగా ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి చైల్డ్ సపోర్ట్. అండ్ ఇంకొకటి చైల్డ్ కి హెల్త్ కి కూడా లైక్ అది కూడా బేస్డ్ ఆన్ లొకేషన్ ఉంటుంది. ఇంత ముందు ఉన్న సిటీలో అయితే వెన్ ఎవర్ మేము పిల్లలకి జనరల్ చెకప్కి వెళ్తే సో అప్పుడు 200 yen తీసుకునే వాళ్ళు. మెడిసిన్ అయితే ఫ్రీ. ఇప్పుడు మేము
మేము వచ్చేసి కాకేగవాడలో ఉంటున్నాము. సో ఇక్కడ మాత్రము పిల్లలకి ఏ చెకప్కి అయినా, జనరల్ చెకప్కి అయినా, లైక్ ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఇక్కడ ఏం తీసుకోరు. లైక్ చెకప్కి కూడా 0 అండ్ మెడిసిన్కి కూడా 0. లైక్ ఏం అమౌంట్ తీసుకోరు, ఫ్రీగా చెకప్ చేస్తారు అండ్ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఈ చిల్డ్రన్కి హెల్త్ చెకప్ కూడా హెల్త్ కూడా సో సర్టెన్ ఏజ్ వరకే ఉంటుంది అనమాట. అది కూడా ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు, మా గవర్నమెంట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. సో వన్స్ ఆ సర్టిఫికేట్ వాళ్ళది ఎక్స్పైర్ అయ్యాక సో ఇప్పుడు బేబీస్ కూడా, చిల్డ్రన్ కూడా మా హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లోకి ఎంటర్ అయిపోతారు అనమాట. సో ఇలా గవర్నమెంట్ అనేది ఇలా మనకి జాబ్స్లో అండ్ ప్రెగ్నెన్సీస్లో అండ్ చిల్డ్రన్లో సో వీళ్ళన్నిట్లో సపోర్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ లేదండి ఇక్కడ. ఎడ్యుకేషన్కి అయితే మనం పే చేయాలి. మిగతా వచ్చేసి ఇవి చెప్పిన దాంట్లో అయితే ఇది ఉంది. అండ్ మ్యారేజెస్ చేస్తే కూడా సంథింగ్ లైక్ ఒక 50,000 yen ఇస్తారు అని విన్నాం, కానీ మేమైతే తీసుకోలేదు కాబట్టి మాకు దాని గురించి ఐడియా లేదు. అండ్ కొన్ని కంపెనీస్లో పిల్లలు ఉంటే కూడా ఎక్స్ట్రా 10,000 ఇవ్వడం, 20,000 ఇవ్వడం అది కూడా చేస్తారు. అది ఎక్స్ట్రా బెనిఫిషియరీగా. కొన్ని కంపెనీస్ లో వైఫ్ అలవెన్స్ అని కూడా 20,000 అట్లా ఇస్తారు. బట్ నాట్ ఆల్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ మాత్రమే ఇస్తారు. ఆన్ అన్ యావరేజ్ వచ్చేసి బ్యాచిలర్స్ కి 1 lakh yens వరకు ఖర్చు అవుతుంది అండ్ ఫ్యామిలీస్ కి 1.5 నుంచి 2 lakhs వరకు ఖర్చు వస్తుంది. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా మేము దానికి రిప్లై ఇస్తాము. అండ్ ఇన్ డీటెయిల్ గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో ప్లీజ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్కి వెళ్ళి మీరు మాకు మెసేజ్ చేయండి. డెఫినెట్ గా మేము రెస్పాండ్ అవుతాం. దాంట్లో కూడా చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. రీసెంట్ గా 10,000 సబ్స్క్రైబర్ అయితే మేము క్రాస్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. సో ఇదంతా మీ వల్లనే, మీ సపోర్ట్ వల్ల. అండ్ మీ సపోర్ట్ వల్లనే మేము 10,000 వరకు ఇంకా అవ్వాలనుకుంటున్నాము. అది కూడా కేవలం మీ సపోర్ట్ ద్వారానే అవుతుంది. సో ప్లీజ్ నా ఛానల్ ని చూసే వాళ్ళు, ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ని కంపల్సరీగా క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇలాగే మమ్మల్ని కన్సిస్టెంట్ గా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, share and subscribe to our channel. And don't forget to click on bell icon. Chalo, bye bye. Sayonara.